ఒంటరి జీవితం గడుపుతున్న సమయంలో దేవుడు దావీదు గారిని ధైర్యపరిచి, దిగులు పడద్దు, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి ధర్మశాస్త్రముల యెహోషువతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకున్న దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఆ రోజున దేవుడు నిరీక్షణ కలిగించాడు. ఏమని? గొర్రెలు కాచుకుంటున్నప్పుడు నీవు ఒక్కడవే. అవునయ్యా, నేను ఒక్కడే. గొర్రెలను అడవిలోకి తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడవే. అవునయ్యా, నేను ఒక్కడే. సింహము నీకు ఎదురుగా నిలబడినప్పుడు నువ్వు ఒక్కడవే. అవునయ్యా, నేను ఒక్కడనే. ఎలుగుబంటి నీ ముందు నిలబడినప్పుడు నువ్వు ఒక్కడవే. అవునయ్యా, నేను ఒక్కడే. నీవు ఒక్కడవే గొర్రెలు తీసుకెళ్ళినప్పుడు నేను నీతో వచ్చాను. అవునయ్యా, నువ్వు నాతో వచ్చావు. అడవిలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను నీతో ఉన్నాను. అవునయ్యా, నాతో వచ్చావు. సింహము నీ ఎదుట నిలబడినప్పుడు నీతో నేనున్నాను. అవునయ్యా, నీవు నాతో ఉన్నావు. ఎలుగుబంటి నీ ఎదుట నిలబడినప్పుడు నేను నీతో ఉన్నాను. అవునయ్యా, నాతో ఉన్నావు. గొర్రెలు కాచుకుంటే నిన్ను తీసుకొచ్చి రాజుగా నిన్ను అభిషేకించాను. అప్పుడు కూడా నీవు ఒంటరివే. ఆ ఒంటరితనంలో నేను నీతో ఉన్నాను. అవునయ్యా, నీవు నాతో ఉన్నావు. అప్పుడు ఉన్నాను, ఇప్పుడు కూడా నీతో ఉన్నాను. అడవులలో పరిగెత్తుతున్నప్పుడు, కొండలలో పరిగెత్తుతున్నప్పుడు, ఆ రాళ్ల మధ్య దాక్కున్నప్పుడు దేవుని చూసుకొని, అయ్యా నువ్వు ఉన్నావు, అంతే చాలు అన్న గొప్ప నిరీక్షణతో దావీదు గారు తన జీవితాన్ని ముందుకు తీసుకొచ్చుకున్నారు. హల్లెలూయా.